మరో 2 రోజుల్లో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. అనూహ్యంగా రాజస్థాన్ రాయల్స్ కొత్త సారథిని ప్రకటించింది. అయితే అది తొలి 3 మ్యాచ్లకు మాత్రమేనని మేనేజ్మెంట్ వెల్లడించింది. ఇదే విషయాన్ని సంజు శాంసన్ సోషల్ మీడియా వేదికగా తెలిపినట్లు రాజస్థాన్ పోస్ట్ చేసింది. పూర్తి స్థాయిలో ఆడేంత ఫిట్నెస్ లేదనే ఉద్దేశంతో సంజు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్తో కేవలం బ్యాటింగ్ మాత్రం దిగే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేవారు జట్టుకు నాయకత్వం వహించకూడదు. సంజు శాంసన్ కేవలం బ్యాటర్గానే బరిలోకి దిగుతాడు. రియాన్ పరాగ్ నాయకత్వంలో తొలి 3 మ్యాచ్లను రాజస్థాన్ ఆడుతుంది అని మేనేజ్మెంట్ అప్డేట్ ఇచ్చింది. మార్చి 23న హైదరాబాద్, మార్చి 26న కోల్కతా, మార్చి 30న చెన్నైతో రాజస్థాన్ తలపడనుంది. నేను తొలి 3 మ్యాచ్లో పూర్తి స్థాయిలో బరిలోకి దిగలేను. ఫిట్నెస్ ఆ స్థాయిలో లేదు కాబట్టి నేను కేవలం బ్యాటర్గా మాత్రమే దిగుదామనుకుంటున్నా. జట్టును నడిపించేందుకు చాలామంది ఉన్నారు. తర్వాత 3 మ్యాచ్ల్లో టీంకు రియాన్ పరాగ్ నాయకత్వం వహిస్తాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నా అని సంజు వెల్లడించాడు. 2019లో ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన రియాన్ పరాగ్ ఇప్పటివరకు సారథ్యం వహించలేదు. తొలిసారి అతడికి అవకాశం వచ్చింది. గత సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన రియాన్ 573 పరుగులు చేశాడు.